ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ రోజున కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఈ రోజున మనం యేసయ్య శ్రమల గురించి మనం నేర్చుకుందాము. యేసయ్య శ్రమల జీవితాన్ని. దానికంటే ముందుగా ఈరోజు శ్రమలు మన జీవితంలో ఎన్నోసార్లు శ్రమలు ఎన్నో కష్టాలు గుండా ప్రతి మనిషి వెళ్తూ వస్తున్నాడు కదా. ఈ శ్రమలు ఎందుకు అనే మాట గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. దానికంటే ముందుగా కీర్తన గ్రంథం 22వ కీర్తన 24వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 22వ కీర్తన 24వ వచనం. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇంతవరకు మీరు తోడుగుండి నాయన విజ్ఞాపన ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. నీ సన్నిధిని మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించబోతుండగా మీరు మాతో మాట్లాడి సహాయం చేయమని ప్రార్థిస్తూ, నీ మాటలు వింటుండగా వినగలిగిన చెవులు, గ్రహించే హృదయం, లోబడే మనస్సును మాకు అందరికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథం 22వ కీర్తన 24వ వచనాన్ని మనం చదువుకున్నాము. ఇక్కడ ఒక మాట రాయబడింది. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. దేవుడు బాధపడేవాని బాధను తృణీకరించలేదు. ఏం చేయలేదంట ఆయన? ఎవరైతే బాధపడుతున్నారో, అందుకే మనం చాలాసార్లు వింటుంటాం అనేక మంది చెప్తున్నప్పుడు ఏమనంటే, అయ్యా మాకు అన్నీ ఉన్నప్పుడు అందరూ మా చుట్టూనే ఉన్నారయ్యా, నాకు డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు అందరు నా చుట్టూ ఉన్నారు, కానీ నేను ఆరోగ్యం పోగొట్టుకున్న తర్వాత, లేదా నా తల్లిదండ్రులను పోగొట్టుకున్న తర్వాత, లేదంటే నా ఆస్తిని పోగొట్టుకున్నాక అందరు నన్ను వదిలేశారు అని చెప్పే వాళ్ళ మాటలు ఎన్నో మనం వింటూ ఉంటాం. కానీ దేవుడంట బాధపడేవాని బాధను చూచి ఆయన ఏం చేయలేదు, అసహ్యపడలేదు. బాధపడువాని బాధను ఆయన తృణీకరించలేదు, వారిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. ఈ భూమి మీద మనుషులకి శ్రమ కలిగినప్పుడు అవతల వ్యక్తులు ఎవరైతే బాధలో ఉన్నారో వారిని వదిలేయచ్చేమో, వారి ముఖాన్ని దాచవచ్చేమో, సహాయం చేయాల్సి వస్తుందని. కానీ దేవుడు ఎవరైతే బాధలో ఉన్నారో వారికి తన ముఖాన్ని మరుగు చేయలేదు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. యోబు గ్రంథం 3వ అధ్యాయంలో, యోబు గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒక మాట రాయబడుతుంది. సారీ అక్క, 26వ వచనం. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. యోబు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాకు శ్రమ కలుగుతున్నది, నాకు బాధ కలుగుతుంది, నా జీవితంలో శ్రమలు ఎదురవుతున్నాయి, ఈ శ్రమల వలన నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. శ్రమల వల్ల ఏం లేవంట? నెమ్మది కలగట్లా. ఈ రోజున చాలామంది కుటుంబాల్లో, ఈ రోజున చాలామంది జీవితాల్లో నెమ్మది కరువైపోతుంది. హృదయంలో నెమ్మది ఉన్నట్లా, జీవితంలో నెమ్మది ఉన్నట్లా అన్నీ ఉంటున్నాయి, కానీ నెమ్మది కొదువైపోతుంది. ఇక్కడ యోబు అంటున్నాడు, నాకు నెమ్మది లేదు, నాకు సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవించుచున్నది. ఇదిగో శ్రమ కలుగుతున్నప్పుడు అనేక సార్లు సమాధానం కొదువైపోతుంది, సుఖం, విశ్రాంతి అనేది దొరకట్లేదు. ఇక్కడ నేను అంటున్నాడు యోబు, అయ్యా నా జీవితంలో కూడా నాకు శ్రమ కలుగుట వల్ల నాకేం లేదు, నెమ్మది లేదు. శ్రమ కలగడం వల్ల నాకు విశ్రాంతి లేదు, శ్రమ కలగడం వల్ల నాకు సుఖం కలగట్లేదు. ఇలాగ అనేక మంది జీవితం ఇలానే శ్రమల ద్వారా ఆ సుఖం లేకుండా, నెమ్మది లేకుండా అనేక సార్లు మనం బ్రతుకుతా ఉన్నాం. ఈరోజు నేను ఏం మాట్లాడాలని ఆశపడుతున్నానంటే, ఈ శ్రమలు ఎందుకు కలుగుతున్నాయి, ఈ శ్రమలు మానవుని జీవితం లేదా ఒక క్రైస్తవుని జీవితంలో ఎందుకు శ్రమలు కలుగుతున్నాయి, ఈ రోజున దాని గురించి నేను మీతో మాట్లాడుకుంటున్నాను. అయితే దానికోసం మనం యేసు ప్రభు నిన్నటి దినాన్ని మనం చూసాం కదా, యేసయ్య ప్రార్థన గురించి నిన్నటి దినం ధ్యానం చేసాం. ఈరోజు యేసయ్య శ్రమలలో నుండి
మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయాన్ని, శ్రమలు ఎందుకు క్రైస్తవునికి వస్తున్నాయి, యేసు ప్రభు దగ్గర నుంచి మనం ఆ శ్రమల వలన, ఆయన పొందిన శ్రమల వలన ఆయన ఏం నేర్చుకున్నాడు, మనం ఎలా నేర్చుకోవచ్చు అనే విషయాల్ని ఈరోజు మనం చూద్దాం. మొట్టమొదటిగా హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. నెంబర్ 1, శ్రమల వలన సంపూర్ణత కలుగును. ఒకటి నాతో పాటు చెప్పండి, శ్రమల వలన ఏం కలుగుతుందంట? సంపూర్ణత. ఇక్కడ యేసు ప్రభు గురించి రాయబడింది అనమాట. ఏమనంటే, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయట ఆయనకు తగును. యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన జీవితంలో కూడా శ్రమలు, ఆయన కూడా సిలువ శ్రమలను లేదా సిలువని భరించుట కొరకు ఆయన కూడా ఎన్నో శ్రమలని యేసు ప్రభువారు భరించారు. అయితే ఆయన శ్రమలు భరించింది ఎందుకంట? సంపూర్ణత కొరకే. ఈరోజు ఒక క్రైస్తవుని జీవితంలో శ్రమలు ఎందుకు కలుగుతున్నాయి అంటే, నిన్ను ఒక సంపూర్ణతలోనికి తీసుకురావట కొరకే. హల్లెలూయా. ఏదైతే మనలో ఇంకా మార్చుకొనవలసింది, ఏదైతే ఇంకా మనలో సరిచేయబడవలసిందో, అది దేవుడు నిన్ను సంపూర్ణంగా మార్చుట కొరకే. చాలాసార్లు ఎలా ఉంటామంటే, అటు ఇటు సగం చేస్తాం, సగం చేయలేం. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని సంపూర్తిగా అనుసరించి నడవలేం. దేవుడు నిన్ను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయటం కొరకే నీ జీవితంలో శ్రమల్ని అనుమతిస్తాడు. హల్లెలూయా. శ్రమల వలన ఏం చేయబడాలంట? సంపూర్ణులుగా చేయబడాలి. నెంబర్ 1, ఎందుకు ఈ శ్రమలు మనకు కలుగుతున్నాయి, ఎందుకు ఈ శ్రమలు మన జీవితంలో కలుగుతున్నాయి అంటే, ఒక క్రైస్తవునికి ఇదిగో ఈ శ్రమ నిన్ను ఒక సంపూర్ణతలోకి తీసుకురావటం కొరకే. హల్లెలూయా. ఎందుకొరకంట? సంపూర్ణతలోకి నిన్ను తీసుకురావడం కొరకు. ఒక మాట మనం చదువుకుందాము. ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ 4, 11, 12 వచనాలు చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయములో దేవునికి వచ్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఎలాంటి సంపూర్ణత మనకు కలగాలంట? క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత. ఇదిగో యేసు క్రీస్తు వారు శ్రమలు పొందింది ఎందుకంటే, ఆయన సంపూర్ణుడిగా చేయబడ్డానికి. ఆయన కూడా ఒక మనిషిగా, ఒక మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి శ్రమలు పొందింది ఎందుకంటే, నీకు ఒక మాదిరి చూపిస్తుంది. ఇదిగో ఆయన శ్రమల వలన సంపూర్ణత పొందినట్లుగా నీవు కూడా శ్రమల వలన క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత, ఇదిగో ఆ మహిమలో చేర్చబడ్డానికి, ఆ పరలోకంలో కూర్చోడానికి, ఆ సింహాసనం మీద కూర్చోడానికి ఏదైతే నీ జీవితంలో అడ్డుపడుతున్నాయో, ఏదైతే ఆ పరలోకం చేరనీయకుండా అడ్డుపడుతూ క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత రానికుండా ఏదైతే చేస్తుందో, వాటి నిన్ను నీలో నుంచి తీసివేయడానికి, నిన్ను సంపూర్ణునిగా చేయటం కొరకే నీ జీవితంలో దేవుడు శ్రమలను అనుమతిస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది, బైబిల్లో మనం చూస్తాము, అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ అంటాడు, ఇదిగో ప్రతి మనుషుడిని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నామని కొలస్సీ 1:28లో ఆయన ఈ మాట చెప్పాడు. ఎందుకంటే ఏమని చెప్పాడు? ప్రతి మనుషుని ఏం చేయాలనుకుంటాడంట? క్రీస్తునందు
సంపూర్ణులుగా చేయాలని ఏం చేస్తున్నాడు? బుద్ధి చెప్తున్నారు. ఏం చేస్తున్నాడంట? ప్రతి మనుషునికి బుద్ధి చెప్తున్నాడు. ఇదిగో సంపూర్ణత చేయబడాలి, క్రీస్తు కలిగిన సమాన సంపూర్ణతనికి రావాలి, ఇదిగో క్రీస్తునందు నీవు సంపూర్ణుడిగా చేయబడాలి. ఏదైతే నేను క్రీస్తులో సంపూర్ణులుగా చేయనీయకుండా ఉంటుందో అది నీలో లేకుండా ఉండాలని అపోస్తలుడైన పౌలు అన్నాడు. అందుకే నేను మీకు బుద్ధి చెప్తున్నాను. ఇదే కొలస్సీ పత్రికలో ఆయన అంటాడు, ఇది ఎపఫ్రా గురించి చెప్తూ, ఇదిగో మీరు సంపూర్ణులు అవ్వాలని మీ కొరకు నిత్యం ప్రార్థనలో పోరాడుచున్నాడు. హల్లెలూయా. ఇదిగో మీ కొరకు నిత్యం ప్రార్థన ఎందుకంటే, ఇదిగో మీ కొరకు మీ నిత్యము వాక్యము చేత బుద్ధి ఎందుకంటే, ఇదిగో నీవు సంపూర్ణతలోకి రావాలనే. హల్లెలూయా. క్రీస్తునందు సంపూర్ణునిగా ఈ అంత్య దినాల్లో, ఇదిగో దేవుని రాకడ సమీపిస్తున్న ఈ దినాల్లో మనం ఏం ఏం కలగాలంట? మనలో క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత. యేసయ్య వచ్చినప్పుడు ఈ దీన శరీరాలు ఎలా మార్చబడతాయి? మహిమ శరీరాలుగా మార్చబడతాయి. యేసయ్య దగ్గర మనం కూడా ఆయనతో పాటు యుగ యుగాలు జీవించాలంటే ఆయన లాంటి పరిశుద్ధత, ఆయన లాంటి ప్రార్థన, ఆయనలా సంపూర్ణంగా ఆయనలా చేయబడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు స్వారూప్యం యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. మనం ఎలా మార్చబడాలంటే, ఇదిగో ఈ శ్రమల వలన ఆయన స్వారూప్యం మనలోకి రావాలి. హల్లెలూయా. ఈ శ్రమల వలన మన జీవితంలో ఎన్నో శ్రమలు, నెమ్మది లేకుండా, సుఖం లేకుండా, విశ్రాంతి లేకుండా, ఎన్నోసార్లు నీ మనసును కలవర పెడుతున్న ఈ శ్రమలు ఎందుకు తెలుసా? నువ్వు ఇంకా కృంగిపోవడానికి కాదు. ఈ శ్రమలు ఎందుకు తెలుసా? ఇంకా దేవుడు చూడట్లేదా, ఈ దేవుడు నా ప్రార్థన వినట్లేదా అని చెప్పడం కొరకు కాదు. ఈ శ్రమలు ఎందుకంటే దేవుడు నీలో ఒక మార్పుని తీసుకురావడం కొరకే. హల్లెలూయా. నీలో ఏది మార్చుకోవాలో, ఇదిగో ఈ శ్రమ వచ్చింది, ఈ బాధ కలుగుతుంది, ఎందువల్ల ఈ శ్రమ వచ్చింది, నేను ఎక్కడ తప్పు చేశాను, లేదా ఎక్కడ దేవునికి అవిధేయంగా ఉన్నాను, లేదా ఏమి నేర్చుకోవాలి అని శ్రమల గురించి ఆలోచించాలి. కానీ దేవుడు వినట్లేదా, దేవుడు నా బాధ చూడట్లేదా అని అనుకోవడం కాదు. చాలాసార్లు ఎక్కువగా మనం ఏం చేస్తామంటే, చాలామంది నా స్నేహితులు నాకు అప్పుడప్పుడు మెసేజ్ చేస్తుంటారు అనమాట. ఏమనంటే, అసలు దేవుడు ఉన్నాడన్న నమ్మకం కూడా నాకు పోతుందమ్మా, దేవుడు ఉన్నాడన్న నమ్మకం కూడా ఒక్కొక్కసారి పోతుంది. వారి జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేసి దాన్ని మర్చిపోతారు. ఒక కష్టం రాగానే అసలు దేవుడి మీద నమ్మకమే పోతుంది, ఎన్ని కష్టాలు వస్తున్నాయో. నేను ఒకటే మాట చెప్తా, ఇదిగో నీవు ఇంకా దేవుని ఎక్కువగా ఆశ్రయించడానికే, నీవు ఇంకా ఎక్కువగా ఇదిగో దేవుని మీద ఆధారపడడం కొరకే ఈ శ్రమలు నీ జీవితంలోకి వస్తున్నాయి. హల్లెలూయా. నీకు వచ్చే శ్రమలు దేవుడిని నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. నీ జీవితంలోకి దేవుడు శ్రమలను అనుమతించింది ఎందుకంటే నీవు ఇంకా ఏదో కృంగిపోవడం కొరకు కాదు. ఈ శ్రమలు నిన్ను సంపూర్ణతలోకి తీసుకురావడం కొరకే. హల్లెలూయా. నీలో ఒక మార్పుని, క్రీస్తు స్వారూప్యాన్ని, క్రీస్తుకు సమానమైన సంపూర్ణతని నీలో తీసుకురావడం కొరకే ఈ శ్రమలు నీ జీవితంలోకి అనుమతించబడుతున్నాయి. హల్లెలూయా. నెంబర్ 1 మొట్టమొదటిగా మనం చూసాము, శ్రమల వలన సంపూర్ణత. బైబిల్ గ్రంథంలో యోబు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. యోబుని మనం చూసినప్పుడు యోబు జీవితంలో నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, యోబు చాలా యథార్థంగా, న్యాయవంతుడిగా, దేవుని భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. అపవాది దేవుని సన్నిధిలోకి వచ్చి నిలబడినప్పుడు అక్కడ అపవాది దగ్గర అసలు యోబు గురించి ప్రస్తావన చేసింది ఎవరు తెలుసా? మొదట దేవుడే. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? దేవుడే ఎత్తాడు ఆయన గురించి. సరే, మాట్లాడినోడు సైలెంట్గా ఉన్నాడా? ఏమన్నాడు తెలుసా? అతన్ని శ్రమ అనుమతించడానికి పర్మిషన్ ఇచ్చేశాడు. శ్రమలు కలిగించడానికి కదా, అతని పరీక్ష కొరకు అతన్ని, ఇదిగో నేను ఇలా, నువ్వు అతని చుట్టూ కంచె వేసావు, అన్నీ ఇచ్చావు, అందుకే ఇలా ఉన్నాడంటే, లేదు నా కొరకు అతను ఉంటాడు, ఇదిగో నే ఉన్నా ఏం లేకపోయినా నా కొరకు అతను ఉంటాడు అని చెప్పిన ఆ మాట నాకు నిజంగా అనిపించింది. ఏమనంటే, దేవుడు కూడా యోబుని నమ్మాడండి. దేవుడు కూడా యోబుని నమ్మి ఏం చేశాడు? వెళ్ళిపో, నువ్వు ఎన్ని శ్రమలైనా పెట్టుకో, నువ్వు ఎన్నైనా తీసేసుకో, నువ్వు ఎంతైనా చేసుకో, నా సేవకుడు నా కొరకు నిలబడతాడు. హల్లెలూయా. శ్రమలు అనేవి నీవు దేవుని నుంచి దూరం అవడానికి కాదు. శ్రమలు అనేవి ఇంకా నీలో సంపూర్ణ మార్పుని తీసుకొచ్చి ఇంకా అంతకంతకు ఆశీర్వాదాన్ని ఇవ్వడం కొరకే. హల్లెలూయా. ఇతను అన్నీ పోగొట్టుకున్నాడు, అన్ని సమస్తాన్ని కోల్పోయాడు. దేవుడు ఒకటే మాట చెప్పాడు, పెట్టుకో,
ప్రాణాన్ని తప్ప ఏం ముట్టుకోవద్దు, ఏమైనా చేసుకో. దేవుడే సెలవిచ్చాడండి ఏదైనా చేసుకోమని. వెళ్ళిపోయాడు, అన్నీ తీసేశాడు. ఏమన్నాడు తెలుసా? ఏది ఏమైనా నా విమోచకుడు సజీవుడు, నా కన్నులారా దేవుని చూస్తా, చచ్చిపోయేదాకా నేను మాత్రం, మరణమయ్యేదాకా యథార్థతను మాత్రం నేను విడవను. దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని ఏం చేశాడు? నెరవేర్చాడు. దేవుడు పెట్టుకున్న నమ్మకం నిలబెట్టాడు, అంతే. అందుకే అతని జీవితంలో రెండంతల ఆశీర్వాదాన్ని, పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు అతని జీవితంలో అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఇచ్చే శ్రమలు ఎందుకంటే ఇంకా నిన్ను బలవంతురాలుగా చేయడానికి, ఇంకా దేవుడు నీలో ఒక సంపూర్ణంగా ఒకప్పుడున్న ఆ ప్రార్థన, ఒకప్పుడున్న ఆ యొక్క దేవుని కొరకైన ఆసక్తి ఇంకా ఇంకా పెరిగి, ఇంకా అదిగో దేవుళ్ళు ఒక సంపూర్ణతలోకి నిన్ను తీసుకురావడం కొరకే. హల్లెలూయా. ఇదిగో ఇంకా ఈ శ్రమల వలన కృంగిపోవడం కాదు. నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితి వల్ల రాత్రులు నిద్ర పట్టట్లేదండి, ఈ శ్రమల వలన అసలు ఏం చేయాలో తోచట్లేదండి అని చాలామంది చెప్తుంటారు. ఇదిగో ఈ శ్రమల వల్ల నువ్వేం నేర్చుకో తెలుసా? నేను ఎక్కడ పడిపోయాను, ప్రభా ఈ శ్రమల వల్ల నేను ఎక్కడ ఇంకా మార్చుకోవాల్సి ఉంది అని దేవుని దగ్గర అడగాలి. కానీ దేవుని వాక్యం ద్వారా మనల్ని మార్చుకోవాలి. కానీ శ్రమల వలన కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన బాధపడువాని బాధను చూచి తృణీకరించే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన తృణీకరించడు, ఆయన అసహ్యపడు. ఇదిగో నీలో ఒక మార్పు తీసుకురావడం కొరకే ఈ శ్రమ. రెండోది మనం చూద్దాము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. యేసు ప్రభు వారు కూడా అనేకుల్ని రక్షించటం కొరకే, అనేకుల్ని దేవుని కుమారులుగా మార్చటం కొరకే ఆయన కూడా శ్రమ పెట్టబడి సంపూర్ణుడిగా చేయబడ్డాడు. రెండోది మనం చూస్తున్నాం హెబ్రీ 5:8. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఒకటి, ఆయన పొందిన శ్రమల వలన ఆయన ఏం చేయబడ్డాడు? సంపూర్ణునిగా చేయబడ్డాడు. రెండవది, ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. రెండవది, ఆయన ఏం నేర్చుకున్నాడంట? నిన్నేం ఆయన ప్రార్థన గురించి నేర్చుకున్నాం, ఈరోజు ఆయన శ్రమల గురించి నేర్చుకున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? ఒకటి, శ్రమల వలన ఆయన ఏం చేయబడ్డాడు? సంపూర్ణుడిగా చేయబడ్డాడు. రెండవది, విధేయత నేర్చుకున్నాడు. నీ జీవితంలో నీకెదురయ్యే పరిస్థితులు, ఒకటి నీలో ఒక సంపూర్ణ మార్పుని తీసుకురావడం కొరకైతే, రెండవది నీ జీవితంలో ఎదురయ్యే శ్రమలు ఎందుకు కలుగుతున్నాయి, ఒక క్రైస్తవునికి శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే నీలో విధేయతను కలుగు చేయటం కొరకే. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కుమారుడయ్యుండి కూడా తండ్రికి ఏం చేశాడంట? విధేయత చూపించాడు. బైబిల్ చెప్తుంది యేసు ప్రభువు ఆయన సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు గనకనే అన్ని నామముల కన్నా పైనామంగా ఆయన నామం హెచ్చించబడింది. హల్లెలూయా. శ్రమల వలన ఏం నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంట? మీ పక్కన చెప్పండి ఒకసారి, శ్రమల వలన విధేయత నేర్చుకో అని చెప్పండి. ఏం నేర్చుకోమని చెప్పారు? శ్రమ వచ్చిందండి, నేను దేవునికి సన్నిధి రాను, ఎన్ని కష్టాలు పెడుతున్నాడు దేవుడు, అసలు దేవుడు నా ప్రార్థన వినట్లేదండి అనేవాళ్ళు చాలామంది ఉంటారు, అవునా కదా? శ్రమ వస్తే విధేయ చూపడం పక్కన పెడితే అవిధేయ చూపడం ఎక్కువైపోద్ది. కానీ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంట? ఎందుకొరకంట? విధేయతను చూపించడం కొరకే. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం యేసు ప్రభువు కుమారుడయ్యుండి విధేయతను, దేని వలన? శ్రమల వలన విధేయత. బైబిల్ గ్రంథంలో అబ్రహాం అనే వ్యక్తిని మనం చూస్తాం. అబ్రహాం జీవితంలో దేవుడు, నాయన నువ్వు ఉన్న దేశాన్ని మొత్తాన్ని వదిలేసి నువ్వు బయటికి రా అని చెప్పాడు. ఏం చేశాడు? వచ్చేవాడు రాకుండా, మెల్లకుండా, ఒక్కడే రాకుండా ఏం చేశాడు? ఒక ఆయన పెట్టుకొచ్చాడు. ఏం పేరు ఆయన పేరు? లోతు. నువ్వు రా, నీ కుటుంబం రా, నువ్వు వరకు రా అని చెప్పాడు. అందరిని తీసుకురమ్మన్నాడా? తీసుకొచ్చేసాడు. కొంత దూరం వచ్చినాక ఏం కలిగింది? గొడవలు, కలహాలు, తిట్టుకోవడాలు, అరుచుకోవడాలు, వాళ్ళ కాపర్లకి వీళ్ళ కాపర్లకి పడట్లేదు. చాలాసార్లు నీ జీవితంలో కూడా ఎందుకు గొడవలు అవుతుంటే తెలుసా? దేవుడు చేయమందు నువ్వు చెయ్యట్లా, దేవుడు చెయ్యొద్దని చేస్తున్నావు కనుక నీ కుటుంబంలో ఏం జరుగుతున్నాయి? గొడవలు, కలహాలు, కలవరాలు. బుద్ధి వచ్చింది అప్పుడు, చెయ్యా నీ ఇష్టంనైనా, నువ్వు ఎడిపోతానంటే అడుపో,
ఇద్దరం విడిపోదాం, నీకు నాకు స్థలం చాలట్లేదు కానీ నువ్వు అడిపోతావో ఇడిపోతావో చూసుకున్నారు. ఎవరికి ఇష్టమైన దారి నుంచి అటు విడిపోయారు. సరే, ఇక్కడ కొద్ది కొద్ది తర్వాత ఎక్కడైనా తెలిసి రావాలిగా. కొంచెం ముందుకు వెళ్తే అతని జీవితంలో వాళ్ళ భార్య వచ్చి, అబ్రాం గారు యజమానుడా, పిల్లలు లేకపోయే 90 ఏళ్ళు వస్తున్నాయి, ఇంక ఇప్పుడు కష్టం, కానీ ఇంక పిల్లలు దేవుడు చెబితే చెప్పాడులే, కానీ ఇదిగో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, మన ఇంట్లో అమ్మాయే కదా, మన కిందే ఉండిద్ది కదా, మన ఇంట్లో పిల్లలాగా ఉంది కదా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో. అప్పుడు దాకా అన్ని దేవుని చిత్త ప్రకారం వచ్చాడు కదా. సరే, దేవుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆల్రెడీ ఒకసారి ఒకడి వల్ల ఇబ్బందులు పడ్డా, ఒకడిని దేవుడు అసలు నువ్వు ఒక్కడవే రమ్మంటే ఎంట పెట్టుకొచ్చి ఇబ్బంది పడ్డానే, ఇది చేస్తే ఏమైతే దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుదామని లేదు. ఏం చేశాడు? సరే అమ్మంతా నీ ఇష్టమే కానీ అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఎడ చెబితే అట్ట అన్నాడు. చేసుకున్నాడు. కొంతకాలానికి పిల్లోడు పుట్టినాక పిల్లోడు పుట్టడం కూడా పుట్టల, అసలు కడుపులో పిల్లోడు పడంగానే మొదలు పెట్టింది ఎవరు? శారా. అప్పుడు దాకా మా అమ్మ కదా బాగా తినమ్మా అది ఇదని బాగా చూసుకుంది. ఇప్పుడు ఏం చేసింది? తగలబడ్డావే నా ఇంటికని బాగా తిట్టడం ప్రారంభించింది. ఏమంట ఆ బాధ చూడలేక పారిపోయింది. అంత కష్టాలు పెట్టింది ఆమె. చివరికి ఏమందంటే వెళ్ళింది, దేవుడు మళ్ళీ మాట్లాడితే వెనక్కి తిరిగి వచ్చింది, పిల్లోడు పుట్టాడు. అప్పటికైనా ఆపిందా? ఆపలా. దేవుడు ఏమన్నా జ్ఞాపకం చేసుకో పిల్లోడు ఇచ్చాడుగా. ఈ చిన్న పిల్లోడిని చూసంట ఆ అబ్బాయి ఏదో నవ్విస్తా పరిహాసం ఆడాడంట. అంతే వచ్చింది అబ్రామా. వదిలిపెట్టవా అరణ్యంలో తీసుకొచ్చింది ఎవరండి? ఆమె. అయ్యా చేసుకోయ్యా, ఇంక మనకు పిల్లలు లేదు అయ్యా. ఇప్పుడేమంటున్నా అదే నోరు. అసలు ఆమె తీసుకెళ్ళి వదిలిపెట్టరావా? ఆమె పని అయిపోయింది కదా ఇంకా. అని ఇంకా ఆమెకు పిల్లోడు కావాలి, పిల్లోడు పుట్టాడు, ఇస్సాకని దేవుడు ఇచ్చేసాడు. అప్పటికే ఏముంది, ఇంక వదిలిపెట్టేసి రమ్మన్నప్పుడు దేవుని దగ్గరికి అబ్రహాం ఫస్ట్ వెళ్ళి అడగల. ఎప్పుడు? ఆమెను ఇచ్చినప్పుడు అడగల, వదిలిపెట్టి రమ్మని. కానీ అప్పుడు మనసుకి బాధ అనిపించి, ఎంతైనా పెద్ద కొడుకు కదా ఇష్మాయేలు, ఎంతైనా తన కొడుకే కదా, అప్పుడు బాధ అనిపించి అయ్యా వదిలిపెట్టి రమ్మంటుంది. అయ్యా ఏందయ్యా ఎలా మాట్లాడతాను? దేవుడు అన్నాడు, అప్పుడు నా మాట అన్నావా అని చెప్పినట్టు చెయ్యి, వదిలిపెట్టొచ్చాడు. ఈ 2 సందర్భాల్లో ఆయన దేవునికి దగ్గర విధేయత చూపకుండా తన ఇష్టం వచ్చి చేశాడు, తన నచ్చింది చేశాడు. ఇంకొకటి చూపిస్తా. 22వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు అన్నాడు, నీ కుమారుని తీసుకొచ్చి నాకు బలి అన్నాడు. మారు మాట్లాడకుండా, నోరు తెరవకుండా ఏం చేశాడు? మెల్లకుండా బలి ఇవ్వడానికి కూడా అనకలేదండి. ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఈ విధేయత? ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఇంతకుముందు చూశాడు. దేవుని మాట వినకుండా తీసుకున్న సొంత నిర్ణయాలు, దేవుని మాట వినకుండా తీసుకున్నప్పుడు వచ్చిన శ్రమలని తన కళ్ళారా చూశాడు. అందుకే ఇప్పుడు అనుకున్నాడు, ఏదైతే అదైంది, దేవుడు చేయమన్నాడు, నేను చెయ్యాలి. దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో దేవుడు చేయమని నేను చేస్తాను, ఇంకంతే. ఇప్పటి వరకు దేవుడి మాట వినకుండా నా భార్యను హాగర్ను కోల్పోయా, ఇష్మాయిల్ని కోల్పోయా, ఇదిగో నా తమ్ముడిని ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడికి వచ్చే గొడవలు అవి వీడిపోయా. ఇదంతా బాధ ఎందుకు? ఇన్ని శ్రమలు ఎందుకు? ఇదిగో ఇంత హృదయానికి ఇంత వేదన తీసుకోవడం ఎందుకు? ఇదిగో శ్రమలు కలిగిన నేను మాట వినకపోవడం వల్లనే, శ్రమలు కలిగిన ఇదిగో నేను విధేయత చూకపోవడం వల్లనే, ఇదిగో దేవా ఇప్పుడు నువ్వు కొడుకుని మన్నా ఇచ్చేస్తానయ్యా. ఎక్కడి నుంచి వచ్చి నీ విధేయత? పొందిన శ్రమ అతనికి ఏం చేసినాయి? విధేయత నేర్పించింది. నీ జీవితంలో నీకు వచ్చే శ్రమలు, నీ జీవితంలో నీకు ఎదురయ్యే శ్రమలు ఎందుకు తెలుసా? దేవునికి నీవు విధేయత చూపడానికే. హల్లెలూయా. చాలాసార్లు విధేయత చూపకుండా ఎన్నెన్నో చేసుకుంటా, ఇష్టానుసారంగా నా మనసుకు నచ్చినన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏదో ఒక రోజున అవన్నీ తిప్పి మనకే కొడతాయి. ఆ రోజున బుద్ధి వచ్చి, అయ్యా నీకు దండం పెడతానయ్యా, నన్ను క్షమించయ్యా. ఆ రోజున ఏం చేస్తాం? పశ్చాత్తాపడతాం. అబ్రహాం కూడా అదే చేశాడు. అయ్యా నువ్వు ఏదంటే అదే, కొడుకుని బలిమన్నా ఇస్తా, కొడుకుని తీసుకొచ్చేసి నీకు ఇచ్చేయమన్నా, చంపేయమన్నా, ఏది చేయమన్నా చేస్తానయ్యా. ఇదిగో అతని శ్రమల వలన తన జీవితంలో తన బిడ్డల్ని బాగొట్టుకున్నాడు, తన కుమారుని దూరం చేసుకున్నాడు, తను చేసుకున్న భార్యని దూరం చేసుకోవాల్సి వచ్చింది, తన తమ్ముడిని దూరం చేసుకోవాల్సి వచ్చింది.
ఎందుకంటే విధేయత చూపకపోవడం, దేవుని మాట వినకపోవడం. దేవుడు చెప్పాడయ్యా నేను నీ కుమారుణ్ణి ఇస్తా అన్నాడు, మాట వినలా. మధ్యలో వాళ్ళ మాటలు నమ్మేశాడు, ఇంట్లో వాళ్ళ మాటలు నమ్మేశాడు, దేవుని మాట పక్కన పెట్టాడు. విధేయత చూపకపోవడం తన జీవితంలో శ్రమలు తీసుకొచ్చింది. అప్పుడు అతనికి కళ్ళు తెరిపించబడి ఏం చేశాడు? దేవునికి విధేయత చూపడం ప్రారంభించాడు. హల్లెలూయా. రెండవది, నీ జీవితంలో ఎందుకు శ్రమలు వస్తున్నాయి అంటే నీకు విధేయత నేర్పించడం కొరకే. ఏం నేర్పించడానికి? విధేయతని. ఇదిగో ఈ శ్రమలో నీ జీవితంలో ఎందుకు ఎదురవుతుంది అంటే దేవునికి ఇంకా ఏదో నువ్వు మాట వినట్లా, ఇంకా నువ్వు ఏదో దేవునికి లోబడాల్సింది. ఇప్పటిదాకా దేవుని మాట వినకుండా ఎన్నోసార్లు ఉన్నావు కాబట్టి ఇదిగో జీవితంలో శ్రమలు ఎదురవుతున్నాయి. ఈ శ్రమల్లో నువ్వేం చేయాలి? ఏం నేర్చుకోవాలి? విధేయత. దేవా ఏం చేయాలయ్యా? ఏది నీ చిత్తానుసారంగా చేయాలయ్యా? నేను ఎలా నడిపించబడాలయ్యా? నువ్వు చెప్పయ్యా, నేను చేస్తా. ఈ శ్రమల్లో దేవునికి విధేయత కలిగి ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. మూడో మాట మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. 3 విషయాలు చెప్పాయి యేసు ప్రభు శ్రమల గురించి. ఒకటి, ఆయన శ్రమల వలన సంపూర్ణత పొందాడు, సంపూర్ణుడిగా చేయబడ్డాడు. రెండవది, ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మూడవది, ఆయన శ్రమల వలన శ్రమ పొంది ఉన్నాడు గనక అనేకులకి ఆయన శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి ఆయన ఏం చేస్తున్నాడు? సహాయము చేయుచున్నాడు. మూడవది, ఆయన ఏం చేస్తున్నాడంటే ఇదిగో ఆయన శ్రమ పొందాడు కదా, శ్రమ పొందినప్పుడు ఆ పరిస్థితి ఎలాగుంటుందో ఆయనకి బాగా తెలుసు. శ్రమ కలిగినప్పుడు ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆయన తెలుసు. చాలామంది శ్రమలో గుండా వెళ్ళే వాళ్ళని ఇలా కదిలిచ్చామనుకో, కదిలిచ్చి తలకి ఏం చేస్తారు? ఏడ్చేస్తారు. ఎందుకు? వాళ్ళ జీవితంలో అంత భారాన్ని గుండెల్లో మోస్తున్నారు, భరించలేనంత భారం వారి గుండెల్లో మోస్తారు కాబట్టి వాడిని కదిలిస్తే ఏడుస్తారు. శ్రమల గుండా వెళ్ళే వాళ్ళు, అయ్యా ఇదిగో నా కుటుంబ పరిస్థితి అయ్యా, నా పిల్లల పరిస్థితి అయ్యా, ఇదిగో నా జీవితం ఇలాగుందయ్యా, ఏడుస్తూనే ఉంటుంది. దేవుడంట ఆయన శ్రమ పొంది ఉన్నాడు గనుక శ్రమ పడే వాళ్ళ బాధ ఆయనకు తెలుసు. ఆయన శ్రమ పొంది ఉన్నాడు, శోధించబడ్డాడు గనుక శ్రమ పడే వాళ్ళ బాధ ఏంటో ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఏం చేస్తారంటే ఎవరైతే శోధించబడుతున్నారో, ఎవరైతే బాధించబడుతున్నారో, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడితే యెషయా గ్రంథంలో 63వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉన్నది, వారి యావత్ బాధలో ఆయన బాధనుందాడు. యేసయ్య ఎలాంటి వాడు తెలుసా? నీ శ్రమను చూసి ఊరుకున్న దేవుడు కాదు. ఆయన నీ శ్రమలో ఆయన శ్రమ పొంది ఉన్నాడు గనక ఆయన కూడా శ్రమ పొందుతున్న నీకు సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నా. నేను 2016వ సంవత్సరం జనవరి మాసంలో హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా క్రిటికల్ కండిషన్. దేవుడు దాని నుంచి నన్ను చనిపోతున్న స్థితి నుండి దేవుడు నన్ను సజీవ లెక్కలోకి తీసుకొచ్చారు. స్పృహలోకి వచ్చిన తర్వాత దేవుడు నన్ను బ్రతికించిన తర్వాత ప్రతిదినం నరకంగా అనిపించేది అనమాట. నరకంగా ఎందుకు బ్రతికామో, మళ్ళీ కాళ్ళు చేతులు మొత్తం కట్టేశారు, ఇంతంతలా వాసిపోయినాయి. అలా పక్కకు తిరుగుదామన్నా, కాళ్ళను అలా పక్కకు జరుపుదామన్నా కూడా నొప్పులు వచ్చేసాయి. 24 గంటలు బాడీ అంతా పెయిన్స్ ఉండే బాగా. అప్పటికే కొన్ని రోజులు స్పృహలో లేను, వెంటిలేటర్ మీద ఉన్నాను. బాడీ అంతా అసలు ఎలా ఉండేదంటే ఎక్కడికక్కడ అన్నీ వాసిపోయి, వాళ్ళు బ్లడ్ తీస్తుంటే బ్లడ్ వచ్చేది కాదు, వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తుంటే సరిగ్గా ఎక్కేవి కాదు, నొప్పులు వచ్చాయి. చాలాసార్లు అనిపించేది, నరకంగా అనిపించేది, ఎందుకు బతికిచ్చాడు దేవుడు మళ్ళీ అని చాలాసార్లు మనసుకు అనిపించేది. అయితే ఆ సమయంలో బెడ్ మీద ఉన్నప్పుడు పైకి లేవలేము, కూర్చోలేము, పడుకోలేము. 24 గంటలు పడుకొనే ఉండాలి.
ఎంతసేపు అని పడుకుంటావు, ఎంతసేపు అని ఒకే పొజిషన్లో ఉండగలం. నరకంగా చాలా. ఎందుకంటే ఎవరిని పక్కన ఉండనివ్వరు. అది రాత్రి అయిందో తెలీదు, పొగలైందో తెలీదు, మధ్యాహ్నం అయిందో తెలీదు. మధ్యాహ్నం అది పగలైతేనే నాకు రాత్రిలాగా ఉండేది. నరకంగా అనిపిస్తూ ఉండేది. మన వాళ్ళెవ్వరు మన పక్కన ఉండరు. ఓన్లీ మన చుట్టూ మొత్తం కర్టన్స్ వేసేస్తారు. ఓన్లీ మన బెడ్ ఒక్కటే ఉండిద్ది. అవసరమైనప్పుడు పిలిస్తే వాళ్ళు వస్తారు అంతే. నైట్లు నిద్ర పట్టేది కాదు. ఆ టైంలో అంతకు ముందు మాకు బైబిల్ కాలేజ్‌లో హెబ్రీ పత్రిక ధ్యానం చేశారు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ 2వ అధ్యాయం అంతా కూడా మాకు ధ్యానం జరిగింది. నేను బైబిల్ కాలేజ్ నుంచి ఇంటికొచ్చే ముందు. ఈ మాటలు సడన్‌గా బెడ్ మీద ఉన్నప్పుడు చా ఏడుస్తా ఉన్నా. బాగా చాలా ఏడుపొస్తా ఉండేది రోజు. ఎందుకంటే ఒంటరితనంగా అనిపిస్తా ఉండేది. ఏడ్చేదాన్ని, అయ్యా ఈ శ్రమ ఏంది నాకు? చిన్నప్పటి నుంచి ఏంటి కష్టాలు నాకు? ఏంది బాధలు? ఎందుకు మళ్ళీ బతికిచ్చావు? అని చెప్పేసి ఏడుస్తా ఉన్నప్పుడు ఒక మాట నాకు గుర్తుకొచ్చింది. అదేంటంటే ఆయన శోధించబడ్డాడు, ఆయన శ్రమ పట్టబడ్డాడు. శోధింపబడే వారికి, శ్రమ పొందే వారికి ఆయన సహాయం చేస్తాడనే మాట నాకు ఒకరోజు రాత్రిపూట ఇలానే ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఇంకా అలానే ఏడుస్తా, అయ్యా నువ్వు శోధించబడి నువ్వు శ్రమ పెట్టబడ్డావు కదా, కూడా సిలువను సహించావు కదా, నిన్ను కూడా చాలా మాటలు అన్నారు కదా, నిన్ను కూడా ఎన్నో అవమానించారు, ఎన్నో మాటలు అన్నారు కదా. దేవా నా శ్రమ అంతా నీకు తెలుసు కదా, నా బాధ అంతా తెలుసు కదయ్యా. నాకు ఆదరణ, మనసుకి ఆదరణ కలిగేలాగా నువ్వే నాకు సహాయం చేయమని ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన సిలువ నా నా కళ్ళ ముందు, ఆయన సిలువ విధానం అంతా కూడా నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అప్పుడు అదంతా జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు అనిపించింది, అయ్యా ఇంత శ్రమ భరించావా నా కోసం. సిలువ శ్రమ నా ఎదుట కనబడుతున్నప్పుడు నేను అనుకున్నాను, అయ్యా ఇంత నా కోసం భరించావే, నేను భరించేది ఒక లెక్క కూడా కాదయ్యా. నువ్వు ఇంత నా కొరకు సిలువలో బలియాగం అయిపోయావు. ఒక మాట ఆయన నాకు జ్ఞాపకం చేశాడు. ఏమనంటే ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది. నాకంటే ముందుగా ఆయనే దెబ్బలు తిన్నాడు. నాకు స్వస్థత ఇవ్వడానికి ఆయనే ముందు దెబ్బలు భరించారు. నాకంటే ముందుగా ఆయనే శ్రమ పెట్టబడ్డాడు. ఆయన శ్రమ పరచబడింది నా బాధంతా ఆయన మీద వేసుకోవడానికి. ఇవన్నీ ఆ టైంలో దేవుడు నాకు అవన్నీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడినప్పుడు అప్పుడు నాకు బలం వచ్చిందంటే ఏమని తెలుసా? అయ్యా సిలువలో ఎంత శ్రమ పెట్టబడ్డావు కదా, ఈ శ్రమలన్నీ ఒక పెద్ద లెక్కేమి కూడా కాదు. ఆయన కూడా ఒక శరీరధారిగానే ఉన్నాడు. ఆయన ఒక మనుష్యుడిగానే ఉన్నాడు. ఆయనే మనందరి కొరకు భారమంతా భరించాడే. మనం కూడా మనుషులమే. మనకు కూడా అదే బాధ. దేవుడు అన్నాడు ఆయన శోధించబడ్డాడు. ఇదిగో నేను శ్రమ పొందా, నేను శోధించబడ్డా. ఇదిగో శోధించబడిన నేను నీకు సహాయం చేస్తాను. హల్లెలూయా. శోధించబడిన నేను ఇదిగో నా ముఖాన్ని నీకు దాచట్లేదు. ఇదిగో ఏ శోధన గుండా వెళ్తున్నావో ఆ బాధ నాకు తెలుసు. నీ పక్కన ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలియపోవచ్చు. నీ పక్కన వాళ్ళకి ఆ శ్రమ ఉన్నటువంటి ఆ బాధ అవతల వాళ్ళకి తెలియకపోవచ్చు. కొంతమంది ఉంటారు బాధ వచ్చినప్పుడు ఏడుస్తారు. బాధ మొత్తం బాధలు శ్రమలు అన్నీ పోయినాక అసలు వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఉండదు. అన్నీ మర్చిపోతారు. కానీ యేసయ్య అంటున్నారు, మనుషులను పట్టించుకోకపోయినా, మనుషుల్ని బాధ అర్థం చేసుకోకపోయినా దేవుడు నీ బాధని ఆయన చూచి తృణీకరించే దేవుడు కాదు. హల్లెలూయా. ఒక మాట చూపిస్తాను. యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథం 5వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవానికే పుట్టుచున్నారు. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును, నా దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడు. హల్లెలూయా. నాతో పాటు ఈ మాట చెప్పండి. నేను నా దేవుణ్ణి ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. కొంచెం గట్టిగా చెప్తారా? ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడు. ఇదిగో ఆయన అంటున్నాడు, యోబయ్యా ఒకప్పుడు ఆయన చెప్పాడు ఏమని అంటున్నాడంటే నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు అని చెప్తూ వచ్చాడు కదా. ఇక్కడ
మాట్లాడుతున్న మాటలేంటంటే ఏడవ వచనంలో 6వ వచనంలో, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పు రవ్వలు పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవానికే. నరులు ఎందుకు పుడుతున్నారంట? శ్రమను భరించడానికే పుడుతున్నారు. చాలా మంది అంటారు, మొక్కలు కొత్తయా, చెట్లు కొత్తయా, మనకు రాక రోగాలు అంటారు. నిజమే, వాటికి రావు, వచ్చేదాన్ని ఎవరికి? నరులు శ్రమానుభవం కోసమే పుడుతున్నారంట. తినటం కోసం కాదు పుట్టేది. దేనికోసం పుడుతున్నారంట? శ్రమని భరించడానికి, శ్రమను అనుభవించడానికే, శ్రమల్ని కష్టాలు అనుభవించడం కొరకే పుడుతున్నారంట జనాలు, మనుషులు, నరులు. భూమిలో నుండి పుట్టట్లా, అది ధూళిలో నుండి పుట్టట్లా. శ్రమలు వస్తుందే, నువ్వు పుడుతుందే శ్రమలు అనుభవించడానికి. అయితే ఆయన ఏమంటాడు తెలుసా? ఎన్ని శ్రమలు రాని, నేను పుట్టింది శ్రమలు అనుభవించడానికి అయ్యుండొచ్చు, నేను పుట్టింది శ్రమల్ని భరించడానికి అయ్యుండొచ్చు, అయితే ఏంది, నేను నా దేవుణ్ణి ఆశ్రయిస్తాను. హల్లెలూయా. శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, చింత కలిగినప్పుడు, సుఖం లేక నెమ్మది లేక ఉన్నప్పుడు నా దేవుణ్ణి ఆశ్రయిస్తా. నా వ్యాజ్యం అంతటిని, నా బాధ అంతటిని, నా శ్రమ అంతటిని నా దేవునికి అప్పగిచ్చేస్తా. హల్లెలూయా. ఆయన అన్నాడు, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే లెక్కలేనన్ని అద్భుత కార్యాలు నా కోసం చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో శ్రమ ఎదురైనప్పుడు, నీ జీవితంలో కష్టాలు ఎదురైనా కృంగిపోవద్దు. ఎందుకంటే ఇదిగో శ్రమ ఆల్రెడీ భరించడం ఆయన నీకోసం. ఆయన నీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. నీ ఇంట్లో వాళ్ళకు ఒకసారి నీ మనసు అర్థం కాదు, ఒకసారి నీ పక్కన తిరిగే వాళ్ళకు కూడా నువ్వు ఏడ్చే బాధ వాళ్ళకి తెలియదు. ఎంతోమంది రాత్రులు ఏడ్చేవాళ్ళు, ఇగో పక్కన వాళ్ళకి తెలియకుండా ఏడ్చేవాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. గుండెల్లో ఉన్న బాధ ఎవరికి తెలియకుండా ఏడ్చే ఉంటారు. ఆయన నీ ప్రతి బాధ చూసే దేవుడు. ఆయన శోధించబడ్డాడు కనుకనే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు దాని నుంచి బయటపడ్డానికి అయితే నువ్వేం చేయాలి? ఇక్కడ అదే రాయబడుతుంది, నా వ్యాజ్యములన్నిటినీ ఆయనకు అప్పగిచ్చేస్తాను, నేను ఆయనని ఆశ్రయిస్తాను. అప్పుడేం జరిగిద్ది? అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, పరిశోధింపజాలని అనేక కార్యాలు, మహాకార్యాలు దేవుడు నా కోసం శ్రమలు నీ జీవితంలో అనుమతించబడుతుంది. ఎందుకంటే ఇదిగో, ఒకటి నిన్ను సంపూర్ణంగా చేయడం కొరకే, రెండవది విధేయత నేర్పించడం కొరకే. శ్రమ పరచబడిన నీవు అనేకుల కొరకి ప్రార్థన చేయడం కొరకే. ఆయన శోధించబడి ఆయన సహాయం చేస్తున్నాడు. మరి నీవు కూడా శోధించబడిన నీవేం చేయాలి తెలుసా? అనేకులకి సహాయం చేయాలి. అనేకుల కొరకు, ఎవరైతే శ్రమలో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి సహాయంగా ఉండాలి, వారికి ఆదరణ మాటలు చెప్పాలి. ఆయన నీకు సహాయం చేశాడు. నీవు కూడా దేవుని పక్షాన, దేవుని బిడ్డగా నీవు కూడా ఎవరైతే శ్రమలో ఉన్నారో చూసి చూడనట్టుగా వెళ్ళిపోకుండా, కష్టాల్లో ఉన్నారు అయ్యయ్యో అని మెల్లకుండా వెళ్ళిపోకుండా, దేవా ఆ కుటుంబాన్ని రక్షించయ్యా, దేవా ఆ కుటుంబాన్ని శ్రమల నుంచి విడిపించమని వారి కొరకు మనం ప్రార్థన చేయాలని చెప్పిన మాటలు అర్థమైన. ఈరోజు యేసయ్య శ్రమల గురించి మనం నేర్చుకున్నాం. ఒకటి, ఆయన ఎందుకు ఆయన జీవితంలో పొందిన శ్రమల వలన ఆయన ఒకటి సంపూర్ణంగా చేపట్టారు, రెండు విధేయత నేర్చుకున్నాడు, మూడోది శ్రమ పొందుతున్న వారికి సహాయం చేస్తున్నాడు. ఈ రోజున మన జీవితంలో, ఒక క్రైస్తవుని జీవితంలో ఎదురుతున్న పరిస్థితులు కూడా ఇదిగో శ్రమల వలన సంపూర్ణ సిద్ధి పొందడానికి, సంపూర్ణంగా క్రీస్తుని సంపూర్ణంగా చేయబడ్డానికి, ఇంకా ఏదైతే మనలో ఉండకుండా ఉన్నాయో, ఏదైతే సంపూర్ణత రానికుండా చేస్తున్నాయో వాటిని విడిచిపెడదాం. రెండవది, దేవా విధేయత కలుగుంటాను నాకు సహాయం చేయమని అడుగుదాం. మూడవది, శోధించబడిన నీవు దేవుని ద్వారా సహాయం పొంది బయటపడ్డావు. అనేకుల కొరకి, ఎవరైతే శోధనలో ఉన్నారో వారి కొరకు ప్రార్థించడానికి కూడా, వారికి సహాయం చేయడానికి కూడా మనం కూడా దేవునికి అప్పగించుకున్నాం. దేవుడి మాటలు దీవించును గాక.